కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కొరకై ప్రభు తన కృపను బట్టి అవకాశాన్ని ఇచ్చినాడు. కాబట్టి మొట్టమొదట ప్రభుకు స్తుతులు చెల్లిస్తూ మీ అందరికి కూడా జీవము కలిగిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 128వ కీర్తన మొదటి చరణాన్ని మనము చదువుకుందాం. 128వ కీర్తన మొదటి చరణం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. ప్రేమగల మా తండ్రి, ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకొంచున్నాం. మాతో మీరు ముచ్చటించండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మాటలు మనము చదువుకున్నాము. ఇది యాత్రా కీర్తన. ఇశ్రాయేలీలు ఆయా ప్రాంతముల నుండి వారి దేశంలో యెరూషలేము మందిరానికి వెళ్ళు సమయంలో వారు పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తూ మరి యెరూషలేము మందిరానికి వచ్చి బలులు అర్పణలు సమర్పించి ఆరాధించి వెళ్ళువారు. ఆయా సమయాలకు రచించబడినటువంటి కీర్తనలు యాత్రా కీర్తనలు అని పిలుస్తారు. అందులో 128వ కీర్తన మనం చూసినట్లయితే ఇది కుటుంబ కీర్తన, లేక కుటుంబంలోని అందరికీ ఆశీర్వాదము పంచే కీర్తనగా కనబడతా ఉంది. ఎందుకనగా దేవుడు కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ఆయన కుటుంబ వ్యవస్థను ఆయనే ఏర్పాటు చేసినాడు. సృష్టి ఆదిలో మరి ఆదాము హవ్వలను ఏకం చేసి వారిని ఫలించి అభివృద్ధి పొందండి అని వారిని ఆశీర్వదించినాడు. అందులోని భాగమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారి చేతుల కష్టార్జితము, భార్య పిల్లలు ఒలీవ మొక్కల వలెను మరి సియోను నుండి జీవితకాలం అంతా కూడా వారు ఆశీర్వాదానికి వారసులైనట్లుగా ఈ కీర్తన వ్రాయబడింది. అందులో మొట్టమొదటి మరి చరణాన్ని మనం చదువుకున్నాము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఈ ఆశీర్వాదములన్నిటికీ కూడా మనము వారసులం అవుతామని ఈ భాగం యొక్క అర్థం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఇష్టానుసారంగా మనము మన యొక్క బలము, మన యొక్క జ్ఞానము, మన యొక్క తెలివి, మరి మనకున్న ఎబిలిటీని బట్టి మనము మరి ఆశీర్వదించబడాలంటే అది దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో ఎంతోమంది ఆశీర్వదించబడిన వారు మనకు కనబడతారు. మనకంటే అధికులు, ధనవంతులు ఉన్నారు, భాగ్యవంతులు, జ్ఞానవంతులు ఉన్నారు. అయితే అవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నిరంతరము నిలుచును అని మన గ్రంథంలో మన కొరకై దేవుడు రాయించి పెట్టినాడు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యందు ఆశీర్వదించబడిన వారు, లేక ఆయన ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారు ధన్యులు అని జ్ఞాపకం చేస్తారు. వారు ఇక్కడ ఆశీర్వదించబడుతున్నారు, మరి పరలోకంలో కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. వారు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని నిత్యము ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు తన కుటుంబం గురించి ఇట్లా చెప్తాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా, ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించడానికి నేను ఏ పాటి వాడను అంటూనే, ప్రభువా, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము ఎన్నటన్నిటికీ ఆశీర్వదించబడుగాక అని సమూయేలు గ్రంథంలో ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. అంటే ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఎంతైనా ఆశీర్వదిస్తాడు. ఇంతగా నన్ను ఆశీర్వదించుటకు అంటున్నా ఉన్నాడు. అంతేకాకుండా నీ ఆశీర్వాదం నా మీద ఉండని ప్రభువా, నా బిడ్డల మీద ఉండని ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
కాబట్టి దేవుని ఆశీర్వాదములు మనము కోరుకొనుట మనకెంతో దీవెనకరం. దేవుని ఆశీర్వాదములు ఒకడు పొందుట వాడు ధన్యుడు అని ఇక్కడ రాయబడింది. ఒకటి దేవుని యందు భయభక్తులు, రెండవది ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు ఉంచడం ద్వారా ఆయనకు లోబడి మనం నడుచుకుంటూ సాగుట వలన ఆశీర్వాదముల వెంట ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినాడు అని ఆదికాండము 26వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇస్సాకునట దేవుడు ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడంటే, మరి అన్యులు ఆయన యందు అసూయపడినట్టుగా క్రమక్రమముగా ఆయనను ఆశీర్వదించాను అని రాయబడింది. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనంలోను 13వ వచనంలోను మనం చూసినట్లయితే ఇట్లా ఉన్నాయి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగుట వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. అతనికి ఆస్తియు, గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ప్రియులారా, గమనించండి, దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే ఇట్లా ఉంటుంది. అంటే మరి ప్రతి వ్యక్తి భోగభాగ్యములతోనే ఉన్నాడా, అలాగ ఉంటేనే దేవుని పిల్లలా అని మనము ఒకవేళ పొరపాటున అనుకునే ప్రమాదం ఉంది. అలాగని కాదు, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు అతనిలో సమాధానము, సంతోషము ప్రాముఖ్యమైనవిగా నిలబడి ఉంటాయి. దేవుని సమాధానమును, దేవుని సంతోషము కలిగి ఉన్నప్పుడు కలిగిన ఆశీర్వాదము, లేక ఆ సమాధానము, సంతోషము అన్నటువంటి ఆశీర్వాదాలు మనిషిని మరి ఎంత మరి ఉన్నతమైన స్థానానికి, ప్రభువును దర్శించే స్థానానికి ఆ మనిషిని తీసుకుని వస్తాడు. కాబట్టి మరి ఒకవేళ మనకు ఉన్నా లేకున్నా, అందుకనే పౌలు అంటాడు కదా, నేను లేమిలో నేర్చుకున్నాను, లేమిలో సంతోషించడానికి అలవాటు పడినాను, ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉన్నాను, అన్ని సమయాల్లో ప్రభువుని నేను గణపరచడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. ఆయన వాస్తవంగా గొప్ప ధనికుడు, జ్ఞానవంతుడు అయితే క్రీస్తు కొరకు తను తాను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే క్రీస్తును సంపాదించుకోవాలి, దేవుని ఆశీర్వాదములు పొందాలి, ప్రభు యొక్క కృపకు నేను పాత్రుడు కావాలా. ఈ గతించిపోయే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు కాదు అని అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పరసంబంధమైన ఆశీర్వాదములే ప్రాముఖ్యమైనవి. అందుకనే పౌలు కొలస్సీలకు రాస్తూ ఆయన ఏమన్నాడంటే, మీరు పైనున్న వాటినే వెదకండి అన్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు కదా, గమనించండి 3వ అధ్యాయము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. గమనించండి, పైనున్న వాటిని మనం వెతుకుట ద్వారా మనము దేవుని సంబంధులుగా తీర్చబడతా ఉన్నాం. మన జీవము ఆయనతో కూడా ఉన్నదని నిశ్చయత మనం కలిగి ఉన్నాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మనం వెళ్ళిపోతాం. కాబట్టి పైనున్న వాటిని వెదకండి అని పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో అనేకసార్లు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట ఎంతో ప్రాముఖ్యమైనది. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా లోక సంగతుల మీద భయము, భక్తి కలిగి ఉన్నవారు చాలామంది మనకు కనిపిస్తారు. ఆయా సంగతులు మానవుని మీదికి వస్తున్నప్పుడు భయము చెందే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దానికి భయపడేవారు కూడా లేకపోలేదు. జబ్బు చేస్తే భయపడతారు, ఏదైనా కొరతలుంటే భయపడతారు. ఇలాగున అనేక భయములు మానవుని జీవితంలో
ఉన్నాయి. ప్రభు అలాంటి పరిస్థితుల్లో అంటున్నాడు కదా, ప్రభునందే భయభక్తులు కలిగి ఉండండి, వీటికి భయపడకండి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో 28 నుంచి 33 వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. గమనించండి, ఇక్కడ ఈ భయాలు మనం చూసినప్పుడు, ఒకటి ఆయా జబ్బులు, రోగములు, మరణ భయం వచ్చినప్పుడు భయపడతాడు మనుషుడు, వాస్తవమే. అంతేకాకుండా మరి మనుష్యులు లేక విశ్వాసులు, దేవుని పిల్లలను బనవారు, దేవుని ఎరిగిన వారు సైతము లోకమునకు భయపడతా ఉన్నారు, లోకానికి భయపడతా ఉన్నారు. చాలామంది భయపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు వారిని భయపెడతా ఉన్నారు. మిమ్మల్ని వెలివేస్తామనో, లేకపోతే కొడతామనో, తిడతామనో, చంపుతామనో, ఇలాగున భయంకరమైనటువంటి కార్యక్రమాలు దేవుని ప్రేమకు మనుషులు నోచుకోకుండా వారు దేవుని ప్రేమకు ఎడంగా ఉన్నారు. ఇక ఎవరు కూడా దేవుని ప్రేమను ఎరగకూడదని, లేక దేవుని ఆశీర్వాదములకు పాత్రలు కాకూడదని మనుషులు ఏం చేస్తారంటే వారు పని కట్టుకొని దేవుని ప్రజలను ఎదిరిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ప్రభువు ముందుగానే రాయించి పెట్టినాడు. ఏమని రాస్తున్నాడు ఇక్కడ చూడండి, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి అంటాడు. ఒకవేళ శరీరానికి వారు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేస్తే వారికి భయపడకండి. శరీరమునకు ఆత్మకును నష్టం కలిగించే, శరీరమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగలవానికి, అంటే ఎవరు ఆత్మను శరీరాన్ని ఎవరు మరి నరకానికి అప్పచెప్తాడంటే ఆయనే సింహాసనాసీనుడైన యేసు. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనను ఎరగనన్న వారిని నిత్య నరకాగ్నికి పొండి అంటా ఉన్నాడు. సాతానుకును వాని దూతలకును, అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేయబడినటువంటి నిత్యాగ్నిలోనికి పొండి అంటాను. అందుకని ఇక్కడ చెప్తాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడకుడి. ఈ లోకంలో మీరు భయపడకండి. పిచ్చుకలలో ఒకటైనను దేవుని తండ్రి సెలవు లేకుండా పడదు, నేలను పడదు. అంతేకాకుండా నీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నన్ను మనుషుల ఎదుట ఎవరు ఒప్పుకునో వానిని దేవదూతల ఎదుట నేను కూడా ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనో పరలోకమందున నా తండ్రి ఎదుటను నేను వానిని ఎరుగనందును అంటాను. కాబట్టి లోకమునకు, శరీరమునకు, లేక బెదిరించు వారికి, శరీరానికే నష్టం కలిగించే వారికి మనం భయపడనక్కర్లేదు అని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట ద్వారా ఆయన ఏం చేస్తాడట, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అందుకని పిచ్చుకల గురించి, తల వెంట్రుకల గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని నేను భద్రపరుస్తాను, నేను నిన్ను కాపాడుతాను అంటా ఉన్నాడు. అయితే మీరు భయపడకండి అని ఆ దినమునే చూడండి, ఎప్పుడో ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడే మాట్లాడుతూ వచ్చినాడు. అది నేటికి జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా బెదిరిస్తూ ఉన్నారు. ఈ మధ్య కోస్తా ప్రాంతంలో ఎక్కడో మరి కుస్తీలు పట్టినారు, మీద పడి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనుషులు కనుక అనేక సార్లు విశ్వాసులు కూడా కొంచెం సహనాన్ని కోల్పోయి మాట్లాడాల్సి వస్తుంది, చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి.
సమాధానమును ప్రకటిస్తున్నటువంటి దేవుని పిల్లలను దేవుడు పరలోకపు ఆశీర్వాదాలు ఇస్తున్నాడయా అని పిలుస్తూ ఉంటే, పరలోకపు ఆశీర్వాదములు యేసుక్రీస్తునందు మీకు ఉచితంగా ఇస్తున్నారయ్యా అంటే వారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అంటున్నాడు. నేను విశ్రాంతినిస్తాను, మీ ప్రయాసమును మానండి అంటే, లేదు మేము ప్రయాసపడుతూనే ఉంటాం, మేము ఎదుర్కొంటూనే ఉంటాం, దేవుని ప్రజలను నిన్ను నేను ఎదురాడుతూనే ఉంటాం. ప్రభు అయితే అంటున్నాడు కదా, ఎదురాడు మనుషుల వైపు తన చేతులు చాస్తున్నాడట. దినమెల్లా తన చేతులు చాస్తా ఉన్నాడు. ఆయన చేతులు చాచి తన చేతులలో మేకులు కొట్టించుకొని రక్తం చిందించినాడు. ఆ రక్తంలో సమాధానము, నెమ్మది నేను మీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఎవరు కూడా చాలామంది దాన్ని స్వీకరించకుండా ఎదురాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అట్టివారికి మీరు భయపడకండి. ఆత్మను శరీరాన్ని నరకంలో అప్పజేయగలిగిన వాడు అనగా మరి తీర్పరి న్యాయాధిపతి అయినటువంటి ఆ దేవునికి భయపడి మరి ముందుకు సాగండి అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనంలో మాట ఇట్లా రాయబడింది, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగజేయవానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. గమనించండి, ఇక్కడ మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి, ఎందుకంటే ఆయన మనుషులకు తీర్పు తీర్చు గడియ దగ్గర పడుతూ ఉంది. ఎందుకు మరి దేవునికి భయపడాలంటే ఆయన తీర్పుగా రాబోతా ఉన్నాడు. న్యాయాధిపతికి మనం భయపడమా? ఈ లోక న్యాయాధిపతులకే మనం భయపడతాం కదా, వంగి వంగి నమస్కారాలు చేస్తాం. అధికారం అలాంటిది, దేవుడిచ్చిన అధికారం తప్ప లోకంలో ఏ అధికారం లేదు. దేవుని పక్షంగా న్యాయాధిపతి ఉన్నాడు, అందుకని ఆయనకు మనము వంగి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, ఇదిగో న్యాయాధిపతి మనుషులకు తీర్పు తీర్చే సమయం ఆసన్నమైంది, ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వాడు ఆయనే, కాబట్టి ఆయనకు నమస్కారం చేయండి, ఆయనకు భయపడండి అంటా ఉన్నాడు. ఓ ప్రియుడా, ప్రియ సోదరి, నీవెవరికి భయపడతా ఉన్నావు? సృష్టికర్తను ఘనపరచాలి, సృష్టికర్తను మహిమపరచాలి అని ఆయన మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే మరి దాన్ని గమనించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాటను ఇట్లా రాస్తా ఉన్నాడు. ఈ సామెతలు 29వ అధ్యాయము 29వ అధ్యాయము 18వ వచనంలో ఇట్లా ఈ మాటలు ఉన్నాయి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అనగా దేవుని మాటకు లోబడని వాడు, లేక దేవుని మాటను స్వీకరించని వాడు, లేక తన హృదయంలో దేవునికి భయపడని వాడు, దేవుని మాటను హృదయంలో ఉంచుకొని వాడు ఏం చేస్తాడంటే కట్టు లేకుండా తిరుగుతాడు, ఇష్టానుసారంగా తిరుగుతాడు. ఒకటి లోకానికి భయపడతాడు, రెండవది దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా తిరుగుతాడట. అది ఎంతో ప్రమాదకరం. ఒక దినమున ఆయన తీర్పు తీర్చడానికి రాబోతా ఉన్నాడు. నీవు దేవునికి భయపడకపోతే ఆ తీర్పులో నీవు నిలబడాల్సి వస్తుంది. ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుని వాక్యము ఒకని జీవితంలో లేకపోతే అట్టి మనుషులు ఏం చేస్తారట, కట్టు లేకుండా తిరుగుతారు. వారికి ఏ కట్టు లేదు, అంటే ఏ భయము లేదు, వారు దేవునికి భయపడరు. మరి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆశీర్వాదాలు మరి ఎట్లా వారు పొందుకుంటారు అంటే చాలా కష్టం. దేవుడు కరుణామయుడు, వారిని రక్షిస్తాడు, మంచిదే. అయితే నేడు వారి మార్గం ఎట్లా ఉందట అంటే ఇష్టానుసారంగా వాడు వెళ్తూ ఉన్నాడు. ఇదే సామెతల గ్రంథంలోనే మరి జ్ఞాని అయిన సొలొమోను ఇట్లా చెప్తా ఉన్నాడు. 14వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లా ఉంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, తుదకు అది మరణమునకు త్రోవ తీయును.
వాడికి సరిగా కనబడుతూ ఉంది. దేవోక్తి లేదు, దేవుని వాక్యం అతనికి తెలియదు, దేవుడంటే తెలియదు. కీర్తనకారుడు 14వ అధ్యాయము 14వ కీర్తన 53వ కీర్తనలో 2 చోట్ల ఆ మాటలు రాసిపెట్టినాడు. ఏంటంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొనును, వాడు చెడిపోయిన వాడు అసహ్య కార్యములు చేయువారు అని వ్రాయబడింది. దేవుడే లేడు, దేవుని వాక్యం లేదు, వారు ఎట్లా ఉంటారంటే అసహ్య కార్యములు చేస్తారట, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ చెప్తున్నాడు, ఒక్కని ఎదుట సరైనదిగా కనబడతా ఉందట. ఆ మార్గం బాగుంది, మంచిగా ఉంది, ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అయితే తుదకు అది మరణానికి త్రోవది. ఒక దినమున తీర్పులో ఆ మనిషి నిలబెడతా ఉందట. నీ కనుల ఎదుట బాగానే కనపడుతున్న మార్గం ఉంది, ఎందుకంటే నీకు దేవుని భయం లేదు, నీకు దేవుని వాక్యం తెలియదు, ఆశీర్వదించే ప్రభువును నీవు కలిగి లేవు కనుక నీ ఇష్టం వచ్చేట్టుగా నీవు వెళ్తున్నావు, అదే సంతోషం అనుకుంటా ఉన్నావు. తుదకు నిన్ను తీర్పులో ప్రభు నిలబెట్టబోతా ఉన్నాడు. అందుకని ఓ ప్రియుడా, ప్రియ సోదరి, దినములు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టినాం. దేవునికి భయపడి దేవుని ఆశీర్వాదములు మనం పొందాలి. దేవుని ఆశీర్వాదములకు మనం పాత్రలు కావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నీవు ఎట్లా ఉన్నావు? నీ మార్గమును ఆయనకు ఇష్టమైనవిగా చేసుకుంటున్నావా? ఆ మార్గం తెలుసుకోవాలని ఇష్టపడుతున్నావా? ఈ మధ్యనే మనము వార్తల్లో అనేక సంగతులు చూస్తూ ఉన్నాం కదా. ఆ మాటలు మనము వాటితో మనకు సంబంధం లేదు, అయినప్పటికీ కూడా మనుషులను మెప్పిస్తూ ఉన్నారు. మనుషులను మెప్పించడానికి తమ ప్రాణాలే పెడతా ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. మనుషులను మెప్పించటానికి కొరకై తమ ఆస్తిని నష్టపెట్టుకుంటున్నారు, తమ ప్రాణాలు కూడా నష్టపెట్టుకుంటా ఉన్నారు. పైగా మరి అనేక మంది దాన్ని విపరీతమైనటువంటి వ్యాజ్యాలు వేసి రకరకాలైనటువంటి ఆలోచనలతో మాట్లాడుతున్నారు, కేవలం మనిషిని హెచ్చించటానికి. ఆ మనిషి ఎలాంటి వాడంటే దేవుని భయం లేనివాడు కనుకనే మరి తాను అలాగున సాగుతూ ఉన్నాడు. దేవుని భయం లేకపోతే మనుషులు కట్టు లేకుండా తిరుగుతారు. మరి వారు వెళ్ళే మార్గం మంచిది అనుకుంటున్నారు, కానీ తుదకది మరణానికి త్రోవదీస్తూ ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనము మన యాత్రను కొనసాగించాలి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం న్యాయాధిపతులను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు అనేక సార్లు తప్పిపోతూ ఉన్నారట. తప్పిపోతున్నప్పుడు దేవుని కోపం వస్తుంది. వారిని మరి అన్య రాజులకు, అన్య జనాంగానికి అప్పచెప్తా ఉన్నాడు. వారిని కొంతకాలం వేలిన తర్వాత, అయ్యో ప్రభువా మమ్మల్ని క్షమించు అన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే, దేవుడు కనికరం కలిగిన వాడు కనుక న్యాయాధిపతులను ఏర్పాటు చేసి, ఒక్కొక్క న్యాయాధిపతి ఆయా సమయాల్లో ఏర్పాటు చేసుకొని వారి నుంచి అన్య మరి వ్యక్తుల నుంచి తన ప్రజలను విడిపించి కాపాడుతూ వస్తా ఉన్నాడు. అది న్యాయాధిపతులు చేస్తున్నటువంటి మరి పరిస్థితి. న్యాయాధిపతుల కాలం ముగిసే సమయంలో ఇక్కడ చూడండి, 21వ అధ్యాయం న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం చివరి వచనాన్ని చూసినట్లయితే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చాను. న్యాయాధిపతి లేడు, రాజు లేడు, దేవుని వాక్యము లేదు, నీకు మంచి చెప్పేవాళ్ళు లేడు, దేవుని వాక్యము ఎరిగిలేవు, దేవుని యందు భయభక్తులు లేవు నీకు. అందుకని ఎట్లా ఉన్నాడట అంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా. మరి నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఎట్లా ఉంది? దేవునికి ఇష్టలుగా ఉన్నామా? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతా ఉన్నాము. దావీదునైతే ప్రభు అంటా ఉన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. దావీదట తనకు ఇష్టమైన వాడట. ఎందుకంటే దావీదు మరి దేవుని మనస్సుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దావీదు కూడా పొరపాటు చేసినాడు కానీ వెంటనే తను తాను సరి చేసుకున్నాడు. వెంటనే తను తాను సరి చేసుకొని దేవునికి సమర్పించుకున్నాడు. ప్రభువా నేను పాపం చేసినాను, పొరపాటు చేసినాను. వెంటనే ప్రభు అతన్ని క్షమించినాడు. కనుకనే దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. ఇక్కడ మనుషులు ఎట్లున్నాడు? తన ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవునికి దుఃఖం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో మనుషులు సాగుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మనుషులను బట్టి దేవుడు సంతోషించాడు. కానీ
ఆయన వాక్యమును అనుసరించి నడుచువారి యందు ఆయన మిగులా సంతోషిస్తాడన్న మాటలు మనకు కనిపిస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో సొలొమోను రాసినటువంటి మాటను ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి వచనము 2వ వచనం చదువుతున్నాను నేను. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గంలోను అది నిలుచున్నది. గవుల గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గవుల యొద్దను నిలబడి అది ఇలాగూ ప్రకటన చేయుచున్నది. చూడండి, జ్ఞానమట. జ్ఞానం అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువులో జ్ఞానం. దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము అని 13వ వచనంలో రాయబడింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమని 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడింది. దేవుని భయము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం, అంటే దేవుడే జ్ఞానం. మరి ఆ జ్ఞానము లేక ఆ ప్రభు యొక్క వాక్కు మనుషులందరినీ పిలుస్తూ ఉందట. నా మార్గంలో అనుసరించువారు లేక నా మార్గంలో నడుచువారు ధన్యులు అని జ్ఞాపకం చేస్తాం. అయితే మేము అలాగూ నడవము అంటా ఉన్నారు ప్రజలు. చూడండి, ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే, మార్గములలో నిలిచి చూడుడి. 6వ అధ్యాయం 16వ వచనం, క్షమించండి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని దేవుని మాట సెలవిస్తూ ఉంటే, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తన ఇష్టానుసారంగా నడుస్తారు. వారు కట్టు లేకుండా తిరుగుతారు. వారు వెళ్తున్నటువంటి మార్గమే సరైనదిగా అనుకుంటా ఉన్నారు. తిరగ మరణానికి, తీర్పులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాకుండా చెప్పినా కూడా వినకుండా ఉన్నారు. ఇది ప్రాముఖ్యమైన విషయం. చెప్పినప్పుడు తిరగబడుతూ ఉన్నారు. దేవుని ప్రజల్నే బెదిరిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మేలు కలుగు మార్గం ఏది అడిగి అందులో నడుచుకోండి అయ్యా. మీరు వినండి, చూడండి, ఆలోచన చేయండి, మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి, చెప్పేవారినన్నా వినండి అంటే వారు అంటున్నారు, మేము అలాగునా నడుచుకొనము అని చెప్పుతున్నారు. మనుషులు భయం విడిచి దేవుని మార్గంలో నడుచుకోవటానికి ఇష్టపడడం లేదు. నీవెట్లా మరి దేవుని ఆశీర్వాదములకు పాత్రుడవుతావు? దేవుని మాటకు నీవు లోబడవా? ఒకవేళ నీవు ప్రభును ఎరిగి ఉన్నావేమో, లేక ఎరిగి లేవేమో. ఎరిగి ఉన్నట్లయితే ఆయన మాటకు నీవు విధేయుడవు కావలేనని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రభుని ఎరగకుండా ఉన్నట్లయితే, ఓ ప్రియుడా, నీవు వెళ్తున్నటువంటి మార్గం సరైనది కాదు, నీవు నీ మార్గం నుంచి వెనక్కి తిరుగు, యేసు మార్గంలోనికి రా, మేలైన మార్గంలోనికి రా, నీకు సమాధానం కలిగించే మార్గంలోనికి రా, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీవు వస్తావా? నీవు వస్తున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. 8వ అధ్యాయం సామెతల గ్రంథము 14వ వచనం ఇట్లా ఉంది, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. నీ హృదయాన్ని నీవు కఠినపరుచుకుంటే తీర్పున్నది ఒక దినమున. లేక నీవు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీవు ధన్యుడవు, దేవుని చేత నీవు ఆశీర్వదించబడినావు, నీ ఆత్మను ప్రభు రక్షిస్తూ ఉన్నాడు, నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఒక దినమున ఆయన వచ్చినప్పుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను, లేక నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడా, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించు అని ఆయన నిన్ను ప్రశంసిస్తాడు. ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, నీ జీవితం ఎట్లా సాగుతూ ఉంది? కట్టులేక తిరిగే పరిస్థితిలో నీవు ఉన్నావా? లేక నేను కూడా రక్షించబడి ఉన్నానులే అని అనుకొని ఏమరపాట్లో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? అలాంటి పొరపాట్లు చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా 128వ కీర్తనలో వ్రాయబడినటువంటి దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు, ఇహపర ఆశీర్వాదములు
ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఒకవేళ ఇంకా నీవు ప్రభువును ఎరగకుండా ఉన్నట్టయితే, ఓ ప్రియుడా, ప్రియ సోదరి, నీ మనస్సును నిలుపుకో, నీ మనస్సును ఆయన వైపుకు తిప్పు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకి, నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాకులము నువ్వు తొలగించుకో. యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను నిన్ను కడుగుతానంటున్నాడు. అందుకే ఆయన రక్తం చిందించినాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. అట్టి శ్రేష్టమైన భాగ్యం దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. గొప్ప రక్షణ, నిత్య సమాధానము, సంతోషము, నెమ్మది దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రేమగల దేవా, ఈ మాటలను దీవించండి, ఆశీర్వదించండి. సమయ అద్దుబాట్లలో కొన్ని మాటలు మేము చెప్పుకున్నాం ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మీరే ఒక్కొక్కరితో మాట్లాడి నాయన ఆత్మీయ సత్యంలో పెంచండి. దేవుని యందు భయభక్తులు నిలుపుట ద్వారా వచ్చే ఆశీర్వాదములు మీరు అనుగ్రహించి మీ నామానికి మేము తెచ్చుకోండి. ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కృప